శివారెడ్డి ఒక మానవతావాది, మంచి మనిషి. ఆకారంలో ఉన్న మనిషిగా కాకుండా ఆచరణలో ఉన్నటువంటి మనిషి. అవసరమైన వాళ్లకు తన సొంత సహాయ సహకారాలు అందిస్తూ పనిచేసి చివరి శ్వాస వరకు పనిచేసినటువంటి ఒక గొప్ప మనిషి. ఆస్తికులు నాస్తికులు అనేటువంటి పదాలు మనం వాడుతూ ఉంటాం. ఆస్తికులు అంటే మామూలుగా మనకు తెలిసింది ఏంటంటే దైవభక్తి గల వాళ్ళు, నాస్తికులు అంటే దేవుడు లేడు అనేవాళ్ళు అంటూ ఉంటాం. అవి పక్కన పెడితే మనం అందరం మనుషులు అంటున్నాను నేను. ఆస్తికులైనా నాస్తికులైనా మనుషులు. మన వాదనలు ఏమన్నా ఉంది, వాదనల్లో జ్ఞానాన్ని తెలియజేసే విధంగా ఉండాలి తప్ప కోపతాపాలని తెలియజేసే విధంగా ఉండకూడదు. అందుకే డిస్కషన్స్ మన నాలెడ్జ్ని పెంచుతాయి, జ్ఞానాన్ని పెంచుతాయి. ఆర్గ్యుమెంట్స్ మనకు బీపీని పెంచుతాయి, షుగర్ని పెంచుతాయి, శత్రుత్వాన్ని పెంచుతాయి. అందుకే మనం ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉందాం, షేరింగ్కు దగ్గర ఉందాం, డిస్కషన్లో పాల్గొందాం. ఇది మా శివారెడ్డి యొక్క లక్షణం. సరే, మనిషి అనేదానికంటే ఏ జీవైనా తన శరీరము లేదా తన యొక్క బడలికలు వచ్చిన తర్వాత ఒకరోజు కంపల్సరిగా పుట్టిన ప్రతి వాళ్ళు గిట్టక తప్పదు. అయితే ఈ పుట్టినప్పటి నుంచి గిట్టే లోపల మనం ఏమేం చేస్తున్నాం అనేదే మనకు కొలమానము. కొంతమంది బాగా సంపాదిస్తుంటారు, కొంతమంది రాజకీయాల్లో ఉండి ఫ్లెక్సీలు వేసుకొని రకరకాలు సంపాదిస్తుంటారు, కొంతమంది కుల సంఘాలు మత సంఘాలు పెట్టుకొని సంపాదిస్తూ ఉంటారు, అందరికీ సేవ చేస్తున్నట్లు నటిస్తూ ఉంటారు. శివారెడ్డి అలాంటి వాడు కాదు. ఆయన యాక్టివిస్టు, చేతల మనిషి, మాటల మనిషే కాదు, చేతల మనిషి. అందువల్ల శివారెడ్డి మాకు మిత్రుడని చెప్పుకోవడానికి మేమంతా గర్వపడతాం. బాధాకరమైన ఘటన ఏంటంటే చెప్పాను ఇదివరకే, 20 days బ్యాక్ ఒక మీటింగ్లో నేను శివారెడ్డి అడ్రస్ చేశాను. అంత తొందరగా, ఎందుకంటే చాలా చిన్న వయసే, మాకంటే చాలా చిన్నవాడు. ఇప్పుడు నాకు 76 ఏళ్ళు, మళ్ళీ శివారెడ్డి చాలా చిన్న వయసు. తనకు ఏ రకమైన స్ట్రెస్ ఉందో తెలియదు. అందుకే మనం స్ట్రెస్కు దూరంగా ఉండాలి. వీ హ్యావ్ టు ఫీల్ ఆల్ డిస్కంఫర్ట్స్ ఆల్సో కంఫర్టబుల్లీ. అనాటమీ ప్రకారం మన శరీరంలో అనేక రోగాలు ఉన్నాయి, మనకు తెలియదు. చూడ్డానికేమో మంచి చొక్కాలు వేసుకుంటున్నాం, ఉంగరాలు పెట్టుకుంటున్నాం, పౌడర్లు రాసుకుంటున్నాం, అందంగా కనబడుతున్నాం, కానీ ఇన్నర్ పార్ట్స్ ఏవేవి చెడిపోయినాయో మనకు తెలియదు. దాని మీద మనం శ్రద్ధ పెట్టట్లా. అందుకే నేను ఇదివరకే చెప్పినట్టు ఉద్యమ స్ఫూర్తితో మనం పని చేసుకుంటూ పోవడమే, సామాజిక దృక్పథంతో. ఒక చెట్టుకు పండు ఉంది, చెట్టు పుష్పిస్తుంది, మొగ్గ, పుష్పము, పిందె, కాయి బాగా పండిన తర్వాత పుట్టుకని రాలిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. బట్ రాలిపోయేటప్పుడు మనం ఏమంటున్నామంటే ఆ శరీరాన్ని కూడా మనము జీవితకాలంలో చేసిన అనేక రకాల మంచి చెడులను పక్కన పెడితే శరీరాన్ని మనము వైద్య విద్యార్థుల పరిశీలనార్థం మెడికల్ కాలేజీలకు డొనేట్ చేయడం అనేది మన ప్రతి మనిషి యొక్క జీవితంలోనూ గొప్ప పుణ్యకార్యం అని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నా. ఆ పని మా శివారెడ్డి బాడీని కూడా మెడికల్ కాలేజీకి ఇవ్వడం ద్వారా శివారెడ్డి ధన్యజీవి. కొన్ని వందల మందికి ఉపాధ్యాయుడిగా ఉపయోగపడుతున్నాడు. నిరక్షరాస్యుడైనా సరే డెడ్ బాడీని మెడికల్ కాలేజీకి ఉపయోగార్థం ఇస్తే అతను ఒక పెద్ద ప్రొఫెసర్గా పనిచేస్తాడనే విషయాన్ని మనం అందరం కూడా శివారెడ్డి బాడీ డొనేషన్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రకంగా శివారెడ్డిని సంస్మరించుకోవడం అంటే మనుషులుగా మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ మనం చేస్తున్నటువంటి తప్పుడు పనులు ఏమన్నా ఉంటే తొలగించుకుంటూ మంచి పనులను అభివృద్ధి చేసుకుంటూ మరింత కాలము, బతికినంత కాలము మనం సమాజానికి సేవాని నేను అన్ను బాధ్యతగా ప్రవర్తిస్తూ మనుషులుగా బతకడం, మనుషులుగా పోదామని కోరుతా. శివారెడ్డి లాల్ సలాం, శివారెడ్డి జిందాబాద్.